హలో అండి, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. ఇవాళ మనం చేయబోయే వంట బెండకాయతో కోడిగుడ్డు పులుసు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందామా. బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, తర్వాత ఉడకపెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు, తర్వాత దీనికి కావాల్సింది బాగా పెద్ద 4 ఆనియన్స్, 2 టమోటాలు, కొంచెం కరివేపాకు, తర్వాత దీనికి కావాల్సింది రెడ్ చిల్లీ పౌడర్ అండి, మిరప్ పౌడర్, తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, తర్వాత తిరువాత గింజలు, తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, తర్వాత మెంతి ఆవాల పౌడర్ అండి. ఇది 1 టేబుల్ స్పూన్ మెంతి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని పైన పౌడర్గా చేసుకున్నాను, మీరు తయారు చేసుకోండి. తర్వాత కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం తీసుకున్న తిరువాత గింజలు వేసేసేయండి. ఇవి చిటపటలాడేటప్పుడు కొంచెం కరివేపాకు వేసి ఒక 30 సెకండ్స్ అట్లనే ఉండండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసేసేయండి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. బాగా బ్రౌనిష్ కలర్ రావాలి ఆనియన్స్. చూడండి బాగా వచ్చేసాయి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా వేద్దాము. టమాటోస్ కూడా ఒక 2 మినిట్స్ బాగా మగ్గాలి. బాగా మగ్గించండి. టమోటా మగ్గిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసేయండి. 2 టేబుల్ స్పూన్ కారం వేయండి. మసాలా అంతా కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ఉంది కదా, బెండకాయను వేసేసేయండి. ఈ బెండకాయలో ఉన్న జిగురు, ఈ బంక అంతా పోయే వరకు బాగా కలపండి. మసాలా అంతా పట్టాలి. బాగా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేయండి. మళ్ళీ ఒకసారి అంతా కలపండి మొత్తం. ఇప్పుడు చింతపండు మనం వాటర్లో వేసి పెట్టి ఇలా పులుసుగా తయారు చేసుకోండి. ఆ పులుసుని వేసేసేయండి. చింతపండు పులుసు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొంచెం ఉప్పు కారం తక్కువ ఉన్నా ఇప్పుడు వేసుకోవచ్చు. మనము వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, వేసేసేయండి. కోడిగుడ్లు వేసేసిన తర్వాత ఇది ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేయండి. చూడండి బాగా బాయిల్ అవుతుంది. మనకి బెండకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, మెంతి ఆవాల పౌడర్, ఆ పౌడర్ వేసేసేయండి. పౌడర్ బాగా వేసి మళ్ళీ ఒకసారి కలపండి. మళ్ళీ ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోండి. పౌడర్ కర్రీకి పడుతుంది. ఇప్పుడు బాగా ఒక 15 to 20 మినిట్స్ ఫైన్గా బాయిల్ అయిపోయింది. చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే రెడీ, బెండకాయతో కోడిగుడ్డు పులుసు. చూడండి ఎంత ఈజీ కదా, మీరు కూడా తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి.